డియర్ స్టూడెంట్స్, ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి. నేను చెప్పే ముందు ఒకసారి మీ ఓన్గా ట్రై చేయండి. దాని తర్వాత నేను చెప్పింది చూడండి. ఖచ్చితంగా వ్యత్యాసం ఉంటుంది. రూపీస్ 6,000 అమౌంట్స్ టు 7,200 in 8 years at simple interest. If the rate of interest is increased by 10% of itself, how much would the amount become at the same duration time, in the same duration? ఇప్పుడు 6,000 ప్రిన్సిపల్ 7,200 అయింది. జనరల్గా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్ 1,200 వస్తుంది, 8 ఇయర్స్లో 1,200 వస్తుంది, 1 ఇయర్కి ఎంత వస్తుంది, ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కొని దాని మీద 10% యాడ్ చేసి అప్పుడు న్యూ ఇంట్రెస్ట్ కనుక్కుంటారు. అప్పుడు ప్రిన్సిపల్ యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అది జనరల్గా స్టూడెంట్స్ ఫాలో అయ్యేది, మనం అలా ఫాలో అవ్వం. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే అసలు ఇనీషియల్గా ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది? 1,200 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇది అసలు వడ్డీ రేటు ప్రకారం. ఇప్పుడు వడ్డీ రేట్ని 10% పెంచా అంటున్నాడు. అంటే వడ్డీ రేట్ని 10% పెంచడం అంటే వడ్డీ కూడా 10% ఎక్స్ట్రా వస్తుంది కదా, ఒక 120 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది అంతేగా. అంటే ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం 7,200 వచ్చింది, దానికి ఒక 120 ఎక్స్ట్రా వస్తుంది. అంటే 7,200కి 120 యాడ్ చేస్తే 7,320. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.